నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. మామూలుగా చెప్తే ప్రజలు నమ్మరని బాండ్లు కూడా ఇచ్చారండి. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు గాని మీరు వెళ్లే పరిస్థితి ఉందా? వెళ్తే ఏటవుతుంది మేడం? పరకలతో కొడతారు. వాళ్ళకి పరకలు అయ్యి అందకుండా చేస్తారు, చెప్పులతో కొడతారు, చెప్పులు కూడా లాగేసుకుంటారు. నవ్వుతున్నారు ప్రజలు. నవ్వనివ్వండి, నవ్విపోదురు గాక మాకేడు సిగ్గు అని దులిపేసుకునే బ్యాచ్ అదంతా. చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ గా చెప్తున్నాను, చెప్పండి చెప్పండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటారు కదా. విస్తరాకులు కట్ట కాదు, ఓన్లీ ఇజను. ఆయన ఇజనరీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు? ఆయన ఏదో ముఖ్యమైన పని మీద ఉండుంటారండి. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. అవును, ఆ మధ్య మెట్లు కూడా కడిగారు కదా. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకుర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఆయనకు తెలుసో లేదో, జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. జగన్ గారు పేరనగానే ఆయనకు పూర్వం వచ్చేస్తుంది, వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన నోరు ఇప్పితే కూటమిలో ముసలం పుడుతుంది. అందుకే గప్చుప్.